ఫిల్మ్ సిటీ చదలవాడ సుమలతను వాణిజ్య శౌర్య పురస్కారంతో ఘనంగా సత్కరించారు. తిరుపతి ఫిల్మ్ సొసైటీ వారిచే డిసెంబర్ 13, 14, 15 తారీఖుల్లో 3 రోజుల పాటు నిర్వహించిన మనసు పరిమళించేనే కార్యక్రమం ఆదివారం ఘనంగా ముగిసింది. తిరుపతి ఫిల్మ్ సొసైటీ మరియు తిరుమల తిరుపతి దేవస్థానముల వారి సహకారంతో మనసు పరిమళించేనే కార్యక్రమాన్ని తిరుపతి ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ఎం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 354వ కార్యక్రమంగా ఘంటసాల మాస్టారు 102వ జయంతిని పురస్కరించుకొని తిరుపతి మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 13, 14, 15 తారీఖులలో 3 రోజులు ప్రముఖ గాయకులచే మధురమైన పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు, పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు గానామృతాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించా తలపెట్టారు. ఘంటసాల తుది శ్వాస వరకు పాటే ప్రాణంగా తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా కొన్ని వేల పాటలను పాడారని కొనియాడారు. తన చివరి కోరికగా భగవద్గీతను పాడారని, తన ఆరోగ్యం సహకరించుకున్నా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులు ఘంటసాల అని తెలిపారు. ఈ 3 రోజులు విచ్చేసిన గాయకులందరూ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి, సుమనస్, ప్రదీప్, ఘంటసాల గారి పద్యాలను పాడటంలో పేరుగాంచిన చంద్రతేజ, ప్రజ్వలత, సాయి శశాంక్, తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలొగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ కృష్ణతేజ, చారిటీస్ చదలవాడ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి కుమార్తె చదలవాడ సుమలతకు వాణిజ్య శౌర్య పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ప్రదీప్, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, శాప్ చైర్మన్ రవినాయుడు, యోతా గ్రూప్ చైర్మన్ బిఎస్ యోగేష్, చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రెసిడెంట్ వైఎస్ బాబు, కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు, కోశాధికారి యు ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ సూరినేని బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. సరళమండి 9063 ఎంత ఈగలు వేస్తున్నారు, చాలా సంతోషంగా అనుకుంటాను. మా కాలంలో ఉన్న దృశ్యాన్ని కానీ ఈగల కన్నా తప్పట్టు పడటమే ఆరోగ్యం, మీ ఆరోగ్యం. కాబట్టి ప్రతి శ్రీమతిని తీసుకురండి, చాలా ఆనందం ఇస్తుంది. అలాగే శ్రీమతి వచ్చినప్పుడు ఇంట్లో ఎప్పుడు ఉండేవాళ్ళంటే ఆయన కూడా